కొన్ని రోజుల క్రితం 14థ్ అనుకుంటా. ఆగస్ట్ 14థ్ ఈ మోడీ గారి ప్రభుత్వంలో ఒక ఎకనామిక్ అడ్వైజర్ ఉన్నారు. ఆయన పేరు వివేక్ డెబ్రాయ్ అనుకుంటా. ఎవరో. ఆయన ఓకే. 14థ్ అప్పుడు ఒక ఆర్టికల్ రాశారంట. అదేంటంటే ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ ని మొత్తానికి మొత్తం తీసేసి న్యూగా రాయాలి. ఓకే. ఆ, అదే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే. మళ్ళీ కొత్తగా రాస్తానంటాడా? మొత్తానికి మొత్తం తీసేసి అసలు ఒక అక్షరం కూడా ఓకే. కాదు. స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి హుహుహు. అది 20 అదే మన 2047కి మనకి 100 డేస్ పూర్తవుతాయి కదా! అప్పటి లక్ష్యంగా హ్మ్. పెట్టుకొని హ్మ్. స్టార్ట్ చేయాలని చెప్పి ఆయన రాశారు. ఆయన రాయమని చెప్పండి. ఆయన మొదలెడితే కదా అదే తెలిసేది. హ్మ్. అవునండి. ఎందుకంటే ఆయన ఏమి తక్కువ కాదు. ఇంటలెక్చువలే. ఎకనామీ మీద హ్మ్. మంచి హ్మ్. పట్టున్న వ్యక్తి. 2 హ్మ్. ఆయన రిలీజియస్ ఎందుకంటే కొంచెం రామాయణ, భాగవతాన్ని ట్రాన్స్‌లేట్ చేశారు హ్మ్. ఇంగ్లీష్‌లో. సాంస్క్రిట్. ఓకే. ఆ! సో, దేని అంటే బేసిస్ చాలా మీద అది చేస్తారో చూద్దాం గదా! ఇప్పుడు ఆహ్, అవునండి. ప్రపంచంలో అందరూ చాలా మంది కథలు చెప్పుకుంటారు. మన రాజ్యాంగాన్ని మార్చాలి అని. ఓకే. ఓ డ్రాఫ్ట్ తయారు చేసి చూపించమనండి. కనీసం కొన్ని ఆర్టికల్స్ చూపించమనండి తెలుస్తది. హ్మ్. ఎక్కడెక్కడ ఈక్వాలిటీ గురించి మాట్లాడారు. ఇప్పుడు యూ కెన్ ఈజిలీ అస్యూమ్ వన్స్ దే సే హ్మ్. కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని మార్చి కొత్తది రాయాలి అని అన్నప్పుడు, అందులో ఏమేం రాయటానికి సిద్ధపడుతున్నాడో యూ కెన్ ఈజిలీ మేక్ ఎన్ అసంప్షన్ బై లుకింగ్ అట్ దట్ పర్సన్స్ బిహేవియర్ అండ్ అతని పాత పుస్తకాలు గాని, అతని పాత ఇది గాని చూసి ఎక్కడ టార్గెట్ చేస్తున్నాడో తెలిసిపోద్దనమాట. అండ్ ఐ కెన్ ఈజిలీ మేక్ సమ్ అసంప్షన్స్. అతనికి రిజర్వేషన్స్ పడదు. సో, ముందది లేపేద్దాం అని చూస్తాడు. రైట్? హ్మ్. అందరూ సమానమే అనే మాట 10 సార్లు వాడదామని చూస్తాడు. సో దట్ ఇట్ కెన్ ఈజిలీ యూజ్డ్ యాస్ ఎ ఈక్వాలిటీ ప్రిన్సిపల్. రైట్? అది రాయమనండి సార్. అది ఆయన అందులో చూద్దాం. ఇప్పుడు చెప్పాడు. అందులో అందులో చెప్పాడండి. హ్మ్. ఆయన అదెలా అంటే ఎలా మన 'రాజీవ్ మల్హోత్రా' ఉన్నారు కదా! ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. హ్మ్. 'బైసెప్స్‌కి' ఎవరికో. సేమ్ టు హ్మ్. సేమ్ హ్మ్. అలాగే ఉంది. ఒక వ్యక్తితో ఉండాలి. అదే ఒక రాజులాగా. మనం హ్మ్. వి అని మనం స్టార్ట్ అవుద్ది కదా! 'వి ద పీపుల్' అని. హ్మ్. అది ఉండకూడదు. కింగ్ హ్మ్. తను చెప్పుకున్నట్టు తన రాజ్యం తాను చేస్తున్నట్టు అంటే ఒక డిక్టేటర్‌షిప్ లాగా దగ్గర దగ్గర అది ఇంపాసిబుల్ అండి. అలాగే ఉండాలని దట్ ఆయన కెన్ చెప్పాడు. ద మినిట్ యూ హియర్ దట్ అంటే ఇది హ్మ్. డిక్టేటర్‌గా కావాలి అని అనుకుంటావు, ఇమ్మీడియేట్‌లీ యూ కెన్ త్రో ఇట్ అవే దట్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. అంటే ఎందుకంటే అంటే ఆయన డైరెక్ట్ డిక్టేటర్ అనలేదండి. కాకపోతే కింగ్ లాగా. ఒక రాజు ఈవెన్ దట్, పూర్వం ఎలాగుందో ఈవెన్ మనం దట్ ఆ! మోనార్కీ, అరిస్టోక్రసీ ఏమిటిది హ్మ్. ఆహ్, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్. అంటే కొంతమంది చేతిలో పవరు, ఒక్కడి చేతిలో పవరు, చిన్న గ్రూప్ చేతిలో పవరు. నన్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ అండి. ఓకే. ప్రపంచంలో ఏది కూడా ఒక్ ఏ ఏంటి డిక్టేటర్‌షిప్ వైపు ప్రయాణించింది ఏది బాగుపడిన దాఖలాలు లేవు. రైట్. మానవ హక్కుల ఉల్లంఘన అలా ఇలా ఉండదు. మన దేశంలో అస్సలు కుదరదండి. చాలు. ఎందుకంటే ఆల్రెడీ సొంత డిక్టేటర్లు, సొంత రాజుల్ని భరించలేక లేదా బ వాళ్ళు చేతకాక పక్కన రాజుల చేతుల్లో పెట్టారు. పక్క దేశపు రాజులు, ఇతర మతస్థుల రాజుల్లో చేతుల్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళని గూడా పంపించేసేసి వి ద పీపుల్ అని పెట్టుకున్నారు. అది తీసేసి మళ్ళీ ఇంకొక మొనార్కీ స్టైలో, అరిస్టోక్రసీ స్టైల్‌లోనో పెడదాం అనేది ఇండియాలో జరగని పనండి. ఇది ఐయామ్ నాట్ ఈవెన్ సేయింగ్ మేబీ ఆర్ సంథింగ్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. దిస్ ఇస్ ఐయామ్ వెరీ మచ్ ష్యూర్ అనమాట. ఎందుకంటే ఒక్కసారి థింక్ చేయండి. యూ కుడ్ ఈజిలీ ప్రొజెక్ట్ ఇట్. అది అవుద్దా? లేదా? నీకెలా తెలుసు? ఏమో జరగచ్చేమో అంటారు కదా! జస్ట్ ప్రొజెక్ట్ ఇట్ అండ్ సీ. ఇన్ని రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. రేపొద్దున ఆ మోనార్క్ గాడొచ్చి వాడికి అల్టిమేట్ పవర్ ఇస్తారు గదా! వాడు అల్టిమేట్ పవర్ ఇచ్చి హిందీని అవును. రాష్ట్ర భాష చేయాలంటాడు. ఏం జేస్తారు? సౌత్ ఇండియన్స్ ఏం జేస్తారు చెప్పండి? కోసి ఒప్పుకోరు. కారం పెట్టడం అనేది ఉన్నది చూసారా? అది జేస్తారండి. అప్రైజింగ్ అయ్యి దేశం ముక్కలు ముక్కలు అయిపోద్ది. గ్యారంటీగా చెప్తున్నా. ఐయామ్ నాట్ ఈవెన్ అఫ్రైడ్ టు బి బ్రాండెడ్ యాస్ ఎ సెపరేటిస్ట్. గ్యారంటీగా అవుద్దండి. ఒకే రిలిజియన్ ఉండాలి అంటాడు. రక్తపాతం జరుగుద్ది దేశంలో. మోనార్కీ అనేది మనకి అవును. కుదరని పనండి. ప్లూరాలిటీ ఈస్ ద ఓన్లీ వే టు గో. అందరిని కలుపుకుపోవాలి. ఒకడు ఎవడన్నా కొంతమంది ఒక గ్రూప్‌గా చేరి వాళ్ళు అల్లరి చేస్తుంటే 4 దెబ్బలేసి మూసుకొని ఉద్యోగం ఇస్తా వెళ్లి పని చేసుకో. ఎదవ తెలివితేటలు నువ్వునని చెప్పి కూర్చోబెట్టాల్సిందే తప్ప కత్తితోటి, కర్రతోటి జరిగే పని కానే కాదండి. యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ విత్ దోస్ థింగ్స్. వీళ్ళు రాజదండం తీసుకెళ్ళి ఆడి చేతిలో పెట్టేసేసి ఆడినేదో రాజుని చేసి అది చేద్దాం, ఇది చేద్దాం అని ఏదో ట్రై చేస్తున్నారు గానీ, జరగని పని. దేశాన్ని ముక్కలు చేయడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అదే గనక నిజంగా అట్లాంటి సివిల్ వార్ గనక లేదా ఇట్లాంటి పిచ్చి పనులు ఏమన్నా చేయడానికి సిద్ధపడితే పక్క దేశాలన్నీ హెల్ప్ చేస్తాయండి ఈళ్ళకి. సెపరేటిస్ట్‌లకి. హ్మ్. ఇట్స్ లైక్ గివింగ్ అవును. అమ్యునిషన్ అన్నమాట. సో, అది జరగని పనండి. మోనార్కీ అనేది మన దేశానికి ఇంకా కాదు. ప్లూరాలిటీ ఈస్ ద ఓన్లీ వే టు గో.
ప్రతి ఒక్కడి చేతిలో ఉద్యోగం పెట్టి ఒళ్ళోంచి పని చేసేలా చేయాల. దేశం బాగుపడాలి అంటే ఖాళీగా కూర్చునే సన్నాసుల చేతిలో దానం, దక్షిణ, ఫ్రీబీస్ ఇవన్నీ పెట్టకుండా అందరి చేతిలో ఉద్యోగం పెట్టి పోయి పని చేసుకురండి, దేశానికి పేరు తీసుకురండి పొండి అని చెప్పి చేయాలి. ఆ! ఉద్యోగాలు అడిగే వాళ్ళని కూడా మీరు సరే మీ ఎక్కువగా ఉన్నారు. ఏవో కారణాలు ఉంటాయి. జనాభా ఎక్కువ ఉంది హ్మ్. మనకి. అందుకే లేదా పూర్వం అన్నీని బ్యాక్ ప్రభుత్వాల మీద పడేయడం. దానివల్లే ఇలా జరిగింది. ఇవన్నీ వాళ్ళు కూడా అయి అడగడానికి ఈజీ కదండీ. ఇగ అయి అంతే చాలా కదా! ఈజీ. ఇప్పుడు హ్మ్. ఒళ్ళొంచి పని చేయడం కంటే, ఇప్పుడు నా కష్టానికి కారణం ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మనోడనుకోండి. గత ప్రభుత్వం ఆళ్ళకేం చేత కాదు. అదేంటి మాకు ఉద్యోగాలు లేవండి. పోనీ ఇప్పుడు ఉద్యోగం ఇస్తా చేస్తావా అంటే చేయరు. ఇప్పుడు మన దగ్గర ఆ! జనాభా ఎక్కువుంది అంటే, ఉద్యోగం జనాభా కోసం చూసేవాళ్ళు ఎక్కువున్నప్పుడు కాదు. అందరూ ఈ ప్రభుత్వం అయినా అవును. ఈ ప్రభుత్వం అయినా సరే పలానా 2 క్రోర్స్ ఉద్యోగాలు ఇస్తారని అడుగుతుంటే కొన్నైతే హ్మ్. చేసాం. పకోడాలు ఇవన్నీ చెప్తారు. అవి కాకుండా హ్మ్. కొంతమంది ఈ ఈ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఆహ్, బి ఈ పడతాయి కదా! జాబ్స్ వాటిల కోసం వెయిట్ చేస్తున్నా సరే వాటిని ఏయోటి అనడం. మీకు గుర్తుందో లేదో రైల్వే జాబ్స్ కోసం ఒకసారి ఎక్కడో బీహార్‌లో అనుకుంటా ఒక హ్మ్. ట్రైన్ ఏదో తగలబెట్టేసారు అక్కడ ఉన్న స్టూడెంట్స్. మాకు వాళ్ళకి పడలేదని. హ్మ్. 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 ఆ! అదొకటి సార్. అది నెక్స్ట్ ఏంటంటే మీరిందాక మాట్లాడారు కదా! అది నేషన్ అనేది ముస్లిం మైనారిటీస్ అని. సరే అప్పటికి హ్మ్. ఒక నేషన్ లేదు కదండీ. ఒక నేషనల్‌గా లేదు కదా! ఇవాళ ఉన్నారు దేశం ఇవాళలాగా ఒక 1000 ఇయర్స్ బ్యాక్ లేదు కదా! అనేక రాజ్యాలుగా విడిపోయి ఉంది. 1000 ఇయర్స్ ఏంటండి? 150 ఇయర్స్ బ్యాక్ కూడా లేదు. హ్మ్. ఇప్పుడు అవును. లేదు 1900కి కదా! వచ్చేటప్పటికి హ్మ్. 1900 దగ్గర ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. ఒకడికి హ్మ్. ఇంకొకడికి పడేది కాదు. అక్కడక్కడ కూడా ఇప్పుడు పోనీ ఇంకా వెనక్కెళ్ళి 1600స్‌కెళ్దాం. శివాజీ బతికున్న టైంకి. శివాజీ ఎంతమంది హిందువుల్ని కొట్టి రాజ్యాలు లాక్కున్నాడో తెలుసా? శివాజీ సొంత హిస్టరీ చూస్తే తెలుస్తదన్నమాట. ఎంతమంది హిందువుల్ని కొట్టి అదే రాజ్యం మీరిందాక లాక్కున్నాడో చెప్పారు. చంపేసాడు వాడిని. వాళ్ళ ఫాదరు ముస్లింల దగ్గర వర్క్ చేశారని చెప్పారు. ఆయన యెస్. అవును. వాళ్ళ ఫాదరో వాళ్ళు ఇంకా వాళ్ళ జీజస్ అంటే వాళ్ళ మామయ్య వాళ్ళు కూడా వర్క్ చేసినట్టున్నారు. అందరున్నారండి. ప్రతి ఒక్కళ్ళు అప్పట్లో అదే హ్మ్. ఇతనికి ఎందుకో కాలింది అంటే అప్పుడు పక్కొచ్చాడు. రాత్రికాలు వాట్ కదండీ. అంటే అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు రాత్రికాలు కదా! మన రాజ్యం ఇంకొకడి మీదకెళ్ళిపోయి మనం ఇంకోటి చేస్తాం. ఇంకొకడొచ్చి మన మీద చేయొచ్చు. అందుకే అప్పుడు అంతలా క్వెషన్ చేయలేదు. ఇవాళంటే ఒక దేశంగా వచ్చి ఉన్నాం. మన మీద ఎక్కడన్నా వస్తే ఊరుకోం గానీ, ఒకటే ఉన్నాం గానీ, అప్పట్లో చిన్న హ్మ్. చిన్న విడిపోయి ఎవడి రాజ్యం వాడే, ఎవడికాడు చక్రవర్తి అవ్వాలనుకుని ఒకళ్ళనొకళ్ళు మనోళ్ళే కొట్టుకొని అంతే ఇప్పుడు ఇచ్చేసుకుంటారు కాబట్టి అవతలోళ్ళకి ఈజీ విక్రమాదిత్య అవుద్ది. డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ మ్యాప్స్ గనక చూస్తే 'విక్రమాదిత్య' అనే ఒక రాజు ఇంత లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియా మీద, 'అశోక' అనే రాజు లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియా, 'మౌర్య' లార్జ్ పార్ట్ ఆఫ్ ఈళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ డైనాస్టీస్. మరాఠా ఎంపైర్ పెద్దగా ఇక్కడి నుంచి బెంగాల్ దాకా ఉంటది. రైట్. ఈ చివరన ఎడ్జ్ ఆఫ్ కేరళ నుంచి అక్కడ రాజస్థాన్ వరకు అటే బెంగాల్ దాకా ఉంటది మరాఠా ఎంపైర్. హ్మ్. అంతకుముందు ఇంకా హిందూ రాజుల చేతిలోనే ఉండేది కదా! ఆ! హ్మ్. సో, ఇది అన్ని వేరు వేరు ఏరియాస్ నుంచి ఉన్న డైనాస్టీస్ అన్నీ పాలించినప్పుడు దానర్థం ఏంటంటే వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేవాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు చంపుకునేవాళ్ళు. ఎందుకంటే రాజ్యాలు అప్పట్లో. దేశం ఎక్కడుందసల? అవునండి. అదే ఛత్రపతి అనే పదం చక్రవర్తి నుంచి వచ్చింది. ఆయన చక్రవర్తి అంటే కొన్ని రాజుల మీద హెడ్ ఆఫ్ అదే హైయెస్ట్. హ్మ్. హ్మ్. ఆ! ఇది ఇప్పుడు మన దేశం వాళ్ళు వేరే దేశం వెళ్లి ఉంటున్నారు కదా! అమెరికాస్‌లోను లేదా యూకేలోను. హ్మ్. హ్మ్. అదే అక్కడ మంచి పొజిషన్‌లో కూడా ఉన్నారు. ఈవెన్ మన హ్మ్. ప్రధానమంత్రి కూడా అయ్యారు కదా! రిషి సునక్. ఆ! అంటే ఇక్కడికొచ్చేటప్పటికి ఫండమెంటల్ స్ట్రక్చర్ అయిన సెక్యులర్, స్వతంత్ర, ఇవి పదాలు వచ్చేటప్పటికి ఇవాళ అవి సెక్యులర్ అంటున్నారు. తప్పంటున్నారు. కానీ మన వాళ్ళు అక్కడికెళ్ళి అవే యూజ్ చేసుకొని అంతంత పెద్ద పెద్ద టాప్ పదవుల్లోకిని ఆహ్, ఇంకా వాళ్ళ అందుకే చెప్తున్నాను రిలీజియస్ కదండీ! గాని, వ్యాపారాలు గాని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అందుకే చెప్తున్నా. ఈ దో హ్మ్. నంబర్ గాళ్ళుంటారు గదా! వీళ్ళు 2 దేశాలకి ద్రోహం చేసే స్కౌండ్రల్స్ అన్నమాట. రైట్. 2 దేశాలకి ద్రోహం చేసే స్కౌండ్రల్స్ అంటే వీళ్ళు. ఆ 'రిషి సునక్' అనే అతను జస్ట్ బికాజ్ అతని ఇది ఎ పుట్టుక హిందూ అన్నంత వరకే తప్ప, అతనికి ఇండియాతో 10 పైసల సంబంధం లేదు. వాళ్ళ అమ్మ ఇండియాలో పుట్టలేదు. వాళ్ళ నాన్న ఇండియాలో పుట్టలేదండి. ఇంకెక్కడ ఇండియన్ అండి క్యాండిడేట్. అవును. కెన్యా నుంచి పీకల దాకా వెళ్ళారు. పీకల దాకా బీఫ్ తింటాడు. పీకల దాకా బీఫ్ తింటాడు. ఏదో జనాల కోసం వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పేసేసి ఇదేంటి ఆహ్, గోమాతకి గోమాత అంటే ఇండియన్ గోవు కూడా అయ్యుండదది. యూకే గోవా అయ్యుంటది. అయిపోంగానే ఆ రాత్రికో, ఆ నెక్స్ట్ రోజు రాత్రికో డిన్నర్‌కి సర్దేసుంటారు. ఈ ఎదవలేమో ఎళ్ళేసేసి ఓట్లేసారు. ఆ ఓట్ల కోసం చేసాడు. ఆ సంగతి కూడా తెలుసుకోకపోతే ఎట్లండి? ఈ స్కౌండ్రల్స్ మాత్రం అదే ఇక్కడికొస్తే అండి నేననేది ప్రతి అంటే ఒక్కడు అక్కడ అక్కడ అవునవును. నేను అనేది అక్కడ హ్మ్. ఫ్రీగా ఉంటున్నారు కదా! ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చేటప్పటికి ముస్లిమ్స్ వచ్చి జిహాదిస్టులు అందరూ. ముస్లిమ్స్ వచ్చేమో కన్వర్ట్ ఫెలోస్ లేదా బ్రిటిషర్స్. కమ్యూనిస్టులు వచ్చేటప్పుడు చైనా వాళ్ళు. ఇంక సెక్యులర్‌గా ఉండేవాళ్ళందరూ సెక్యులర్ అని. కానీ అక్కడ ఉండేవాళ్ళని వీళ్ళు పొగడడం మనవాడే అలా ఈ స్టైల్‌లోకెళ్ళాడని చెప్పి న్యూస్ ఛానెల్స్ దగ్గర నుంచి అందరూ
కొట్టడం. హిపోక్రసీ అలాగే నెక్స్ట్ అవునండి. నెక్స్ట్ హిపోక్రసీ అమెరికన్ అనేది ప్రెసిడెంట్స్‌కి ఇట్స్ అ బేసిక్ వివేక్ రామస్వామి అని ఆయన పోటీ చేస్తారు. నో ఇది చెప్పేదేంటంటే హిపోక్రసీ అనేది రిలీజియన్‌కి ఉన్న బేసిక్ ప్రాపర్టీ అండి. దట్ ఈస్ ద ప్రాపర్టీ. మీరు దాన్ని తప్పుగా చూస్తున్నారు. దాని పనే అది. ఇప్పుడు పెంట పురుగు ఉందనుకోండి. దాన్ని మీరు ఏమని తిడతారు? దట్స్ ద జాబ్ ఆఫ్ ఇట్. రైట్? పేడని, పెంటని రోల్ చేసుకొని దొర్లించుకెళ్ళడం దాని జాబ్ అది. రిలీజియన్ పనే అదండి. రిలీజియన్ ఈజ్ హిపోక్రిటికల్ బై నేచర్. మన దగ్గరకొస్తే మాత్రం రూల్స్ ఏం పనిచేయవు. పక్కనోళ్ళ దగ్గరకొస్తే మాత్రం అన్ని అడ్డమైన రూల్స్ మాట్లాడతాం. నా దేశంలో నా మతమే ఉండాలి. కానీ నాలాంటోళ్ళు పక్క దేశానికి పోతే అక్కడ మాత్రం సమానత్వం గావాలి మాకు. మాకు సమాన హక్కులు గావాలి, అయి గావాలి. మన దేశంలో మాత్రం మన దగ్గరే పుట్టి 10, 15 తరాలుగా ఇక్కడే పుట్టి, ఇక్కడే అవును. చచ్చిపోతున్నా సరే, వాడు మాత్రం హ్మ్. వాడు పరాయోడు, పరాయి దేశస్థుడు, వాడు దేశద్రోహి అన్ని రకాల పేర్లు రావాలి. ఈ దొంగ సచ్చినోళ్ళు మాత్రం పక్క దేశాలకు పోతారు. అక్కడికి పోయి బీఫ్‌లు తింటారు. అక్కడికి పోయి వాళ్ళని, అమ్మాయిల్ని గోకుతారు. అక్కడికెళ్ళి దేశం పరువు తీస్తారు. అడ్డమైన వేషాలు వేస్తారు. వాళ్ళకి మాత్రం ఈ దేశంలో మాత్రం ఇది గావాలి. అక్కడుండే దేశంలో మాత్రం డాలర్‌లు నోటి నిండా బొక్కుకోవటం. ఆహ్, ఇండియాలో మాత్రం హిందూ రాష్ట్రం గావాలి, హిందూ రాష్ట్రం గావాలి. రైట్ అండి అయితే. థాంక్స్ ఎ లాట్ అండి. ఓకే అండి. థాంక్స్ అండి.